పులుసు అన్నమాట. ఇది దీనికోసం అయితే మనకు చిన్న చిన్న ఎర్రగడ్డలు అమ్ముతారు కదా, అరకిలో 50 రూపాయలు అని చెప్పి తెచ్చానండి. చిన్న ఎర్రగడ్డలు అనమాట. అవి చిన్న చిన్నగా కోసుకున్నాను. దానికి సాలం దానికి ఒక ఎర్రగడ్డ అయితే కోసి పెట్టుకున్నాను సన్నగా. టమాటా ఒకటైతే కోసి పెట్టాను. దానికోసం అయితే పెప్పర్ పొడి 1 స్పూను, ఆవాలు బాగా వేయించుకొని నూరుకున్నాను అనమాట రోట్లో. ఆ పొడి కొంచెం 1 స్పూను, తర్వాత జీలకర్ర పొడి 1 స్పూను, మెంతు పొడి 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇదైతే పెప్పర్ పొడి అనమాట. పెప్పర్లు నూరి పెట్టుకున్నాను. దానికోసం అయితే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పసుపు వేసి పెట్టుకున్నానండి. మళ్ళీ పిసికి వేసేస్తాను దాంట్లోకి పులుసు. చింతగొజ్జు పిసికి వేసేస్తాను అనమాట. ఇదైతే ఉప్పు తగినంత పెట్టుకున్నాను. ఇది మిరప్పొడి తగినంత వేసుకోవాలి. 2 స్పూన్లు వేద్దామని పెట్టుకున్నానండి. దానికోసం అయితే చిన్న మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనని పెట్టాను అనమాట. ముందుగా నూనె వేసుకొని ఆవాలు వేసుకున్నాను దీనికోసం అయితే. తర్వాత అయితే ఇక ఈ విధంగా అయితే మట్టి పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అంతా ఉంది కదా, కాగిన తర్వాత ఈ ఆనియన్స్ అంతా వేసుకున్నానండి. అది కొంచెం బాగా వేగిన దాంట్లోనే ఉప్పు కూడా వేసేసాను. కొంచెం బాగా వేగినాక టమాటా అవి వేసి బాగా ఉడకనిస్తాను అనమాట. తర్వాత అయితే ఈ చింతపండు పులుసుని బాగా కలిపేసి పోసేస్తాను. ఇది మనకు వానల కాలం చలికాలంలో జలుబులు అవి చేస్తుంటాయి కదా పిల్లలకు, దగ్గు జలుబు గొంతు మూసకపోవడము ఇట్లుంటాయి. దానివల్ల ఈ పులుసు అయితే అప్పుడప్పుడు చేసామనుకోండి, దీంట్లో మిరియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి పెడతాం కదా మనము, కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా బాగుంటుంది. తినరు, కాకపోతే మనమే కొద్దిగా నెయ్యి వేసైనా కూడా సరే, లేకపోయినా ఒట్టిగా కూడా కలిపి పెట్టినామంటే మంచిదండి పిల్లలకి. ఇంకా మాకు తినాలనిపించి ఈ విధంగా అయితే చేశాను అనమాట. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా పులుసు చేసుకోవాలి, కానీ కూరగాయలు ఉన్నా కూడా ఈ పులుసు చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే కొంచెం నోరు చెప్పబడినట్టు అనిపిస్తేను సరే ఈ విధంగా చేద్దాము అనేసి, పులుసులు పిల్లలకు కూడా నచ్చినట్టుగా తింటారు, కొంచెం పుల్లంగా కారంగా తింటారు కదా అని చేస్తున్నాను అనమాట. మిరియాల పులుపు చారు ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి ఈజీ అనిపిస్తే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఉడికిపోయింది కదా టమాటో ఎర్రగడ్డ అంతా కూడా. ఇకైతే ఈ పెప్పర్ పొడి, దీంట్లోకి బెల్లం ముక్క కూడా ఒకటి పెట్టుకోవాలండి, చిన్న ముక్క. మనకు ఆ పులుపు కారము కొంచెం ఇది తీపిగా కనబడితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా, మంచిది కూడాను బెల్లం వేసుకుంటే. అందువల్ల అయితే వేసుకున్నట్టున్నాను. ఈ విధంగా అయితే వేసుకునేయాలి. దీంట్లో ఇంగువ కొద్దిగా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత చింతపండు కలిపి పోసేసి మనం తగినంత కారం వేసుకోవాలండి. పులుపు కలిపి వేసేసానమాట. అప్పుడే తెల్లగడ్డ దంచి రోట్లో పెట్టేశానండి, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను, అయినా ఉడికిపోతుంది, పర్వాలేదులేండి. పచ్చి కరివేపాకు అయితే కొద్దిగా వేసేసుకుంటున్నా. ఇప్పుడు మిరప్పొడి కొంచెం అట్లా ఉడికిన తర్వాత మిరప్పొడి వేసేద్దామని అనుకుంటున్నా. కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడైతే మనకు తగినంత కారం వేసుకుంటాం. 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది నాకు సరిపోతుంది. కావలసిన వాళ్ళు ఎంత మోతాదులో పులుసు చేసుకుంటారో దానికి తగిన కారం అయితే వేసుకోండి. ఇదంతా చిక్కబడినాక పులుసు అయితే రెడీ అయిపోతుంది. మిరియాల చారు అంటే నీళ్ళగా ఉంటుందేమో, మిరియాల పులుసు చిక్కగా చేసుకుంటే ఒక 4 రోజులైనా కూడా ఉంటుందండి. ఈ పులుసు అయితే ఏమి చెడిపోదు, బాగుంటుంది. పుల్లంగా కారంగా బాగుంటుందన్నమాట. ఈ జలుబు చేసిన వాళ్ళకి, దగ్గు గొంతు నొప్పికి అన్నింటికి బాగా తగ్గుతుంది, బాగుంటుంది కూడా. కొంచెం బాగా చిక్కబడినాక ఆపేయడమే, అంతే, పులుసు రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.